హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక హైలైట్తో నేను ఈరోజు వీడియో చేస్తున్నా. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి అని కూడా ఇంకా కొంతమందికి తెలియని పరిస్థితి. నేను ఆల్మోస్ట్ 4-5 నెలల నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన చాలా అంశాలు, ఇది అది అని కాకుండా ఎంత విస్తీర్ణంలో, ఏ ప్రాంతంలో, ఏ గ్రామాల మధ్య ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఎలాంటి సెక్టర్స్ అక్కడ రాబోతున్నాయి, వీటికి సంబంధించి నేను చాలా క్లియర్గా వీడియోస్ చేస్తూ ఉన్నా. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వెంటనే దాన్ని నా సబ్స్క్రైబర్లకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ నేపథ్యంలో మళ్ళీ లేటెస్ట్గా కూడా కొంతమంది, అంటే ఈ మధ్య యాడ్ అవుతున్న వాళ్ళు, నా ఓల్డ్ వీడియోస్ చూడని వాళ్ళు కొంతమంది, అసలు ఏంటి ఫ్యూచర్ సిటీ, సరే పలానా అని చెప్తున్నాం. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? హైదరాబాద్ ఆల్రెడీ 3 నగరాలుగా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. తర్వాత ఇప్పుడు 4th సిటీగా అటు ఫ్యూచర్ సిటీ వైపు తలపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే, సాధ్యమా కాదా అనే విషయంలో ఎవరి రాజకీయపరమైన అవగాహన, ఎవరి రాజకీయపరమైన ఆసక్తుల మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది సాధ్యమవుతుంది అంటారు, కొంతమంది కాదంటారు. కామెంట్స్లో కూడా చాలా చూస్తూ ఉంటాం మనం. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఉన్న వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటారు. బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డితో ఏం కాదు, మాటలే అని మాట్లాడుతుంటారు. సో అది వాళ్ళ అవగాహన, వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది. బట్ ఏతావాత ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం చూస్తే మాత్రం చాలా క్లియర్గా 8 సెక్టర్లకు సంబంధించి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఏఐసిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఫార్మాలో ఉన్న 3 రకాలు, అంటే ఫార్మా, మెడికల్, హెల్త్, ఇట్లా ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ అన్నింటినీ మేళవించి నిర్మించబోతున్న మహానగరం అది. ప్యారలల్ సిటీ. ఎందుకు అక్కడే కట్టాలి అని అంటే, హైదరాబాద్ మొత్తం అన్ని వైపులా కూడా ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పెరిగాయి. సో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిన చోట, పట్టా భూములు ఎక్కువగా ఉన్న చోట, అగ్రికల్చర్ భూములు ఎక్కువ ఉన్న చోట ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దాన్ని తీసుకోవాలని తలపెడితే అది పొలిటికల్గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. బహుశా అది గుర్తించడం వల్లనే 2016లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫార్మా సిటీ పేరిట అటువైపు ముందు టార్గెట్ ఏం చేశారంటే అసైన్మెంట్ ల్యాండ్స్ని టార్గెట్ చేశారు. అసైన్మెంట్ ల్యాండ్స్ని తీసుకోవడం అనేది వెరీ ఈజీ అవుతుంది అనే టాస్క్తో. ఈజీ అవుతుంది, సేమ్ టైం ఫైనాన్షియల్గా బర్డెన్ కూడా తగ్గుతుంది ప్రభుత్వం మీద. ఇది ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు 2016లో నోటిఫై చేసి 2018 ఆయన ముందస్తు ఎలక్షన్స్ వెళ్లే వరకు కూడా భూముల సేకరణ పూర్తి చేశారు. బట్ ఆ తర్వాత మరి ఆయన ఫార్మా సిటీ అన్నప్పుడు, మరి ఫార్మా సిటీ ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన ఎందుకు దాన్ని డెవలప్ చేయలేదు అనేది ఎవరు క్వశ్చన్ చేయలేరు, ఎవరు అడగలేరు కూడా. గమ్మత్ ఏంటంటే, ఈరోజు ఫార్మా కంపెనీలకు కాకుండా వేరే కంపెనీలకు ఇస్తున్నారు అని చెప్పి తప్పుపడుతున్న వాళ్ళు, మరి గతంలో 2022లోనే అక్కడ అమెజాన్ డాటా సెంటర్కు ల్యాండ్ ఇస్తే దాన్ని ఎవరు మరి పాయింట్అవుట్ చేయలేదు. అమెజాన్ ఈజ్ నాట్ ఏ ఫార్మా కంపెనీ కదా, అందరికీ తెలిసిన విషయమే. సో అట్లా మొత్తం మీద జరిగింది. పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఫ్యూచర్ సిటీ పేరు మీద ఆల్ ఇంపార్టెంట్ సెక్టర్స్కి అక్కడ ల్యాండ్స్ ఇస్తూ ఒక ప్యారలల్ సిటీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మిగతా 3 వైపులా సాధ్యం కాదు, ఆ స్థాయిలో భూముల లభ్యత లేదు కాబట్టి. అటువైపు భూముల లభ్యత ఉంది. ఇప్పుడు 14,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఇంకొక 15,000 ఎకరాలు సేకరించడానికి అసైన్మెంట్ ల్యాండ్ గుర్తించి పెట్టారు 2-3 చోట్ల. అదే రకంగా అవసరమైతే అటవీ భూములు కూడా తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అఫ్ కోర్స్ అంత ఈజీ కాదు అది, బట్ పాసిబుల్ అయితే ఉంది, ఇంపాసిబుల్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, అంత ఈజీ కాదు, సేమ్ టైం ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే అక్కడ నుంచి అటవీ భూమి ఎంత తీసుకుంటే అంత ప్రభుత్వ భూమి కనుక అటవీ శాఖ కేటాయిస్తే అది బదలాయింపు జరిగిపోతుంది. కాకపోతే ఎన్జిటి కొద్దిగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కొంత, ఇదంతా ఏమైనా కానీ ఓవరాల్గా ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి అని అడుగుతున్న వారికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇది కూడా 5 ఊర్ల మధ్య వస్తుంది. మీర్ఖాన్పేటకు కొద్ది దూరంలో బిగినయ్యి, మీర్ఖాన్పేట సెంటర్కి కూడా సెంటర్ ఉంది, బట్ మీర్ఖాన్పేట కొద్దిగా దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో బిగినయి, కుర్మిద్ద పక్క నుంచి, తాటిపర్తి పక్క నుంచి, నానక్ నగర్ పక్క నుంచి, మేడిపల్లి పక్క నుంచి ముగుస్తుంది. ఇది 5 విలేజ్లు. మీర్ఖాన్పేట అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మెట్రో కూడా అక్కడి వరకే ప్రతిపాదించారు. తర్వాత 330 ఫీట్ రేడియల్ రోడ్ కూడా అక్కడి వరకే ఫస్ట్ ఫేజ్ కింద కన్స్ట్రక్షన్ టెండర్స్ పిలుస్తున్నారు ఈ నెలలో. కాబట్టి అది
ఇంపార్టెంట్ ప్లేస్. సో ఈ రకంగా అది అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్ కాబోతుంది. ఆ ప్యారలల్ సిటీలో ఎవరైనా మాకు స్థలం ఉంటే బాగుండు అని అనుకున్న వారు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఆప్షన్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీలో 2 ప్లేస్లను గ్రీన్ మార్క్ చేశారు. గ్రీన్ మార్క్ అంటే స్పోర్ట్స్ రంగానికి కేటాయించాలని. ఒక చోట స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బేగర్ కంచె దగ్గర ఫౌండేషన్స్ భూమి పూజ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభించారో, సిమిలర్ టు దట్ ఈ స్కిల్ యూనివర్సిటీ చేయడానికంటే ముందు ఏం చేసింది గవర్నమెంట్, శాసనసభలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బిల్లు ఆమోదింపజేశారు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ. లైక్ దట్ ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా అదే పని మొన్న వింటర్ సెషన్లో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు ప్రభుత్వం ఆమోదించింది. త్వరలో దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు. అయితే ఈలోగా ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో ఉన్న స్పోర్ట్స్ విలేజెస్, స్పోర్ట్స్ యూనివర్సిటీ మన స్టేడియంస్ ఒకసారి అబ్జర్వ్ చేసి రావాలి, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి అని తలపెట్టారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఆస్ట్రేలియా టూర్ ఇప్పుడు రద్దయింది. బట్ ఆయన డైరెక్ట్గా సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్ తర్వాత స్విట్జర్లాండ్ దావోస్ వెళ్తున్నారు పెట్టుబడుల ఆకర్షణ. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు అని చెప్పి టాక్. బట్ మీన్ వైల్ ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏంటంటే చెప్తా అక్కడికే వస్తున్నా. ఈ స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే నిర్మించి తలపెట్టారో, అంటే ఒకప్పుడు మనకు హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం ఉండేది. క్రికెట్తో పాటు ఏ జరిగినా కూడా అదే సెంట్రిక్. థ్యాంక్ఫుల్లీ ఒక 2 times దాంట్లో క్రికెట్ కూడా ఆడాం మనం. నేను అప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్స్ టైంలో అప్పుడు స్పోర్ట్స్ నిర్వహించేవారు. దాంట్లో 1-2 సార్లు క్రికెట్ ఆడే అవకాశం దక్కింది ఎల్బీ స్టేడియంలో. సరే, ఎల్బీ స్టేడియం ఆ తర్వాత పాతబడ్డది, అది సెంట్రిక్ కావడము, అక్కడ ఏదైనా మ్యాచ్ జరిగితే పక్కనే అసెంబ్లీ ఇవన్నీ ఉండడం, సెంటర్ అవ్వడం, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ఇబ్బంది అవుతుంది. తర్వాత ట్రాఫిక్ మరీ విపరీతమైన సమస్య ఎదురవుతుంది. ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా సిటీకి దూరంగా చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఉప్పల్ సిటీకి దూరంగా ఉండే కాబట్టి కొద్దిగా ఇంత ట్రాఫిక్ లేదు, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు కాబట్టి ఉప్పల్లో స్థలం కేటాయించి అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. 2005లో ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్తో అది ఇనాగ్రేషన్ అయింది అప్పట్లో. అది జరిగి కూడా ఇప్పుడు మళ్ళీ 19 సంవత్సరాలు పూర్తయినట్టే. 19 ఇప్పుడు నేను చూసిన మ్యాచ్ ఎప్పుడంటే అక్టోబర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్టోబర్ 5th లేకపోతే నవంబర్ 9th గుర్తులేదు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది ఉప్పల్ స్టేడియంలో, డే అండ్ నైట్ మ్యాచ్. దాంట్లో యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు. మేము స్టేడియంలోకి ఎంటర్ అయ్యేసరికి సచిన్ అండ్ సేవాగ్ ఇద్దరు అవుట్ అయిపోయారు. అయిపోయింది మ్యాచ్ అనుకుంటే లక్కీగా యువరాజ్ సింగ్ గారు సెంచరీ చేశారు. మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి ఇండియా. సో ఓవరాల్గా అది. తర్వాత ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి, ఉప్పల్ కూడా లోపలికి వచ్చింది. ఉప్పల్లో మ్యాచ్ కండక్ట్ చేస్తున్నప్పుడు నరకం కనపడుతుంది. ఇప్పుడు ఐపీఎల్ చూస్తాం, మళ్ళీ ఇంకొక 2 monthsలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్ మ్యాచ్లు అవుతాయి. ఆ మ్యాచ్ ఉన్న ప్రతిసారి అదే సమస్య ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఫ్యూచర్ సిటీలో స్టేడియం కట్టాలని ప్లాన్ చేస్తారు. దాని కెపాసిటీ మనకు మొతేరా స్టేడియం ఐడియా ఉంది కదా, ఇప్పుడు దాని పేరు మార్చారు. అహ్మదాబాద్లో మొతేరా స్టేడియం ఒకప్పుడు, ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం. అది 138,000 కెపాసిటీ. అది 138,000 మంది కూర్చొని మ్యాచ్ చూసే కెపాసిటీ అది. సేమ్ దానికి ఈక్వల్గా హైదరాబాద్లో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇది లేటెస్ట్ అదిరిపోయే న్యూస్. సో క్రికెట్ స్టేడియం ఆ లెవెల్లో కడితే మరి ఏంటి అంత దూరంలో అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇండియాలో హైదరాబాద్లో ఏదైనా క్రికెట్ మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఒకరు పార్క్ హైతు, ఒకరు తాజ్ కృష్ణ ఉంటారు. ఒక టీం అటు, ఒక టీం ఇటు. బట్ ఫ్యూచర్లో వాళ్ళు సిటీకి రావాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నోవాటెల్ నుంచి సరిపోతుంది. నోవాటెల్ నుంచి అడైపోతుంటారు, ఆడుకుంటారు, ఆడైపోతాం. మనకు సిటీలో వాళ్ళతో సమస్య లేదు. మ్యాచ్ కూడా సిటీకి దూరంగా కాబట్టి ట్రాఫిక్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అఫ్ కోర్స్ ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఇంకొక 20 ఏళ్ల తర్వాత అంటే అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు మళ్ళీ. బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో ఏదైతే ఉందో దానికి ఈక్వల్ కెపాసిటీతో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియంకు ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి స్టడీ చేయడానికి అటు అహ్మదాబాద్ స్టేడియం విజిట్ చేస్తున్నారు. సేమ్ టైం భారీ స్టేడియంలకు నెలవైన ఆస్ట్రేలియా, అటు మెల్బోర్న్ కావచ్చు, సిడ్నీ కావచ్చు, పెర్త్ కావచ్చు, బ్రిస్బేన్ కావచ్చు, పెద్ద స్టేడియంస్ ఇవి. ఆ స్టేడియంస్ను స్టడీ చేయడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ విలేజ్ని కూడా
స్టడీ చేసి దానికి అనుగుణంగా ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే రకంగా స్పోర్ట్స్ విలేజ్, అదే రకంగా స్పోర్ట్స్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కన్స్ట్రక్ట్ చేసేయడానికి ప్లాన్ చేస్తున్నది గవర్నమెంట్. ఇది లేటెస్ట్ అప్డేట్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ నాకైతే ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ అండ్ మంచి స్టాండర్డ్స్తో ఉన్న స్టేడియం అంటే మనకు అహ్మదాబాద్ మోతేరా స్టేడియం, మోదీ స్టేడియం. బట్ ఇప్పుడు దాన్ని ఈక్వల్గా ఇక్కడ మన దగ్గర కన్స్ట్రక్ట్ చేయాలన్న ప్లాన్ గవర్నమెంట్ చేస్తుంది. కోర్స్ ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పడ్డదో కూడా చెప్తాను నేను రీజను. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత ఆ ప్లేస్ 3 నెలలుగా ఖాళీగా ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే రీసెంట్గా బీసీసీఐ సెక్రటరీ ఎంపిక పూర్తయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బీసీసీఐ మీటింగ్లో ఇది హైదరాబాద్ కొత్త స్టేడియంకు సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం పొందితే వెరీ సూన్ హైదరాబాద్లో ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా బీజం పడే అవకాశం ఉంది. భూమి పూజ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకవేళ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సూటబుల్ వెంచర్స్ ఉన్నాయి. కాకపోతే వెరీ ఫాస్ట్ సెల్లింగ్, చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. బట్ వెరీ ఫ్యూ ప్లాట్స్ అవైలబుల్. విజిట్ చేసిన వాళ్ళు వెంటనే డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో అప్రూవ్డ్ లేఅవుట్లు 5 3 సేల్ అవుట్ అయిపోయాయి. 2 మాత్రమే ఉన్నాయి. 2 కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ లాగా ఉంది. ఇక గవర్నమెంట్ ఆ ఏరియాలో కొత్త లేఅవుట్లకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందని తెలియదు. ఎందుకంటే లాస్ట్ 2024 జనవరి నుంచి ఆ ఏరియాలో కొత్త లేఅవుట్లకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంకా భూమి సేకరించాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి లేఅవుట్లకు ఇచ్చేస్తే భూమి సేకరణకు ఇబ్బంది అవుతుంది. లేఅవుట్లను తీసుకోలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో ఎగ్జిస్టింగ్ ఉన్న 2 వెంచర్లలో వీలైనంత తొందరగా ప్లాట్లను గ్రాప్ చేసుకోవడం అనేది తెలివైన ఇన్వెస్టర్ లక్షణంగా నేను అడ్వైస్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్ట్ ప్లీజ్ కాంటాక్ట్ చేయొచ్చు. సేమ్ టైమ్ మేడప్ యువర్ మైండ్ అండ్ కమ్ విత్ ఏ కాంక్రీట్ స్టెప్స్. ఎందుకంటే నేను వీడియోలో ఏం చెప్పానో అదే గ్రౌండ్లో చూపిస్తాను. చూసిన వెంటనే డెసిజన్ తీసుకుంటే మీకు నచ్చిన ప్లాట్ దొరికే అవకాశం ఉంది. అదర్వైజ్ మన నచ్చిన ప్లాట్ చేజారిపోయిన తర్వాత చేతులు కాకులు పట్టుకోవడం ఉపయోగం లేదు. కాబట్టి ఇక అవి కాకుండా కూడా మనకు శ్రీశైలం హైవే, అదే రకంగా ముంబై హైవే, బెంగళూరు హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే వైపు కూడా హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లో ప్లాట్లు ఉన్నాయి. విజయవాడ హైవే కూడా, నాగార్జున సాగర్ హైవే కూడా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ బడ్జెట్కి అనుగుణంగా, మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా, ఏరియాలో మీ ఆసక్తికి ఉన్న సైజుకి అనుగుణంగా కూడా నేను సజెస్ట్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. అండ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.